విజయవాడలో రాయి దాడి తర్వాత నేడు జనంలోకి జగన్ రానున్నారు. నిన్న ఒక్కరోజు బ్రేక్ తీసుకున్న జగన్ నేటి నుంచి యాత్రకు బయలుదేరనున్నారు. గన్నవరం సమీపంలోనే కేసనపల్లి నుంచి కాసేపట్లో యాత్ర ప్రారంభం కానుంది. భోజన విరామం తర్వాత గుడివాడలో బహిరంగ సభ నిర్వహిస్తారు. నారాయణపురంలో బస చేయనున్నారు జగన్మోహన్ రెడ్డి. రాయి దాడిలో విజయవాడ పోలీసుల భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించిందన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి. ఇదే క్రమంలో సీఎం జగన్ బస్సు యాత్రలో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ యాత్ర అంటే మినిమం హడావిడి ఉంటుంది. భారీ గజమాలలతో వైసీపీ నేతలు ప్లాన్లు చేసుకుంటారు. అయితే రాయి దాడితో ఈసీ పలు సూచనలు చేసింది. స్వల్ప మార్పులు చేయాలని సూచించింది. గజమాలలకు దూరంగా ఉండాలని చెప్పింది. యాత్ర బస్సుకు జనానికి దూరంగా ఉండేలా బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. గతంలో కంటే రెండింతలు అధికంగా భద్రత ఉండాలని సూచించింది. రాయిదాడి ఘటన తర్వాత తిరిగి సీఎం జగన్ మళ్లీ యాత్రలో పాల్గొనబోతున్నారు. ఇవాళ దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ఆఫ్టర్ ఘటన తర్వాత సీఎం జగన్ మళ్లీ ఇవాళ యాత్రలో పాల్గొనబోతున్నారు. మరి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి భద్రత ఏర్పాటు చేస్తున్నారు? ఉమశ్రీ, మొన్న జరిగిన ఏదైతే రాళ్ల దాడికి సంబంధించి కూడా ఒకరోజు డాక్టర్ల విరామం కూడా తీసుకోమంటూ కూడా సీఎం జగన్ రెడ్డికి సూచించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే నిన్న బస్ యాత్రకు కూడా బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏదైతే మొన్న అయిపోయిన స్టేజ్ ఏదైతే ఉందో కేసనపల్లి, అక్కడి నుంచి ఈరోజు ఉదయం 9 గంటలకు కూడా బస్ యాత్ర ప్రారంభం కాబోతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకసారి ఈ బస్సు యాత్ర చూసుకుంటే కనుక కేసనపల్లి నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర గన్నవరం, ఆత్మకూరు, వీరపల్లి క్రాసు, అలాగే హనుమాన్ జంక్షన్, అలాగే పుట్టగుంట మీదుగా కూడా జొన్నలగొట్ట వద్దకు కూడా చేరుకోబోతా ఉంది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం కూడా గుడివాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. భోజన విరామం అనంతరం గుడివాడ చేరుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి 3:30 భారీ బహిరంగ సభలో కూడా పాల్గొనబోతా ఉన్నారు. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారిపై కూడా రాబోతా ఉన్నారు. అలాగే గొండుగూలు మీదుగా నారాయణపురం వద్దకు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా బస్ చేయబోతా ఉన్నారు. ఈరోజు మొత్తం కూడా కేసనపల్లి నుంచి స్టార్ట్ అయిన బస్ యాత్ర గుడివాడ నియోజకవర్గం కూడా దాటుకొని మళ్ళీ హనుమాన్ జంక్షన్లోకి చేరుకొని నారాయణపురంలో ఉన్న బస్ అక్కడ కూడా చేరుకోబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అంటే మొన్న జరిగిన రాళ్ల దాడి నేపథ్యంలో కూడా భారీ భద్రతను కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఈసీ దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని సూచనలు కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది, సూచించడం కూడా జరిగింది. భారీ గజమాలు అంటే అధికార పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఎక్కడికక్కడ నియోజకవర్గ అభ్యర్థులు కానీ అప్పుడు ఉన్న వైసీపీ నేతలు కూడా కానీ భారీ స్వాగత ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే భారీ క్రీడలతో కూడా గజమాలను కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. దీనికి ఈసీ కూడా బ్రేక్ వేయడం కూడా జరిగింది. గజమాలకు సంబంధించి అక్కడ కూడా ఏర్పాట్లు చేయొద్దంటూ కూడా ఈసీ కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. అలాగే ఏదైతే బస్ యాత్రకు సంబంధించి బస్ చుట్టూ కూడా దగ్గరలో కూడా ఎక్కడ కూడా ఈ జనాన్ని చేరువ విధంగా ఉంచకూడదంటూ కూడా ఏర్పాటు చేయడం సూచనలు చేయడం జరిగింది. అక్కడ బస్సుకు సంబంధించి భారీ బహిరంగ సభ జరిగే ప్రాంతం ఏదైతే ఉంటుందో నిర్దేశించుకున్న ప్రాంతం, ఆ ప్రాంతానికి కూడా బస్సు చేరుకున్న తర్వాత బారికేట్లు ఏర్పాటు చేయడం కూడా సూచించడం జరిగింది. ఒక మినిమం 10 అడుగుల నుంచి 20 అడుగులు బస్సు నుంచి దూరంగా జనం ఉండేవాళ్ళు కూడా ప్లాన్ చేసుకోవాలని కూడా చెప్పుకోవడం జరిగింది. అలాగే దానికి సంబంధించి బారికేడ్లతో పాటు దానికి తగినట్టు ఏర్పాట్లు కూడా అన్ని పార్టీలు చేసుకోవాలంటూ కూడా సూచించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో సీఎం జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర చేస్తున్నారు కాబట్టి దానికి తగ్గట్టుగా పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లు చేయాలని కూడా సూచించడం జరిగింది. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రతి బస్ యాత్రకు సంబంధించి 300 నుంచి 600 వరకు కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాన్ని డబల్గా అంటే 1000 మందికి పైగా కూడా బందోబస్తు ఏర్పాటు చేయాలని కూడా సూచనలు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి అక్కడ ఉన్న పోలీసులు కానీ పూర్తి స్థాయిలో సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా అధికార పార్టీకి సంబంధించిన నేతలు కూడా కొన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఉమశ్రీ, రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.